నువ్వు నిర్లక్ష్యంగా చేస్తే నీ ఫలం కూడా అంతే ఉంటుంది. నువ్వు ఇష్టంగా చేస్తే నీ ఫలం కూడా అంతే ఉంటుంది. అవును, ప్రతిసారి ఆయన దయ వలన, ఆయన కృప వలనే ఫలం పొందుతూ బ్రతకం. కొన్నిసార్లు మనం కూడా ప్రయాసపడితే వచ్చే ఫలం బహుమానం ఉంటుంది మనకి. వాటిని తప్పకుండా సంపాదించాలి. అందుకే మనం ఆయన పనిని ఏ కొరత లేకుండా మ్యాక్సిమం పూర్తిగా చేయాలి. అప్పుడు ఆయన కూడా ఏ కొరత లేకుండా మొత్తం మనకిస్తూ ఉంటాడు. దీన్ని ఆయన ఏమన్నాడంటే, మొదట నా నీతిని, అప్పుడు దానికోసం నువ్వు కష్టపడతావు, ఆ తర్వాత నేను నీకు అన్నీ, ఆ తర్వాత నువ్వు దేని కొరకు కష్టపడక్కర్లేదు, ఇస్తాను కాబట్టి. ఆమేన్. మనం అన్నిటిని అడుక్కుంటాం, నీతి రాజ్యం వెతికిలోపు చచ్చిపోతాం. మనం తోకున్న గోతులో మనమే పడిపోతున్నట్టు లేదు. అలా జరగకూడదు. ఏ సేవకుని కష్టం వృధా కాకూడదు, ఏ సంఘం దుఃఖంలో బ్రతకూడదు, ఏ విశ్వాసి తలదించుకొని ఉండకూడదు. మనమందరం జీవం కలిగిన దేవుని సంఘం, మనమందరం దేవుని పిల్లలం. ఆమేన్. ఆయన మనల్ని పోషించడానికి సమర్థుడు. ఆయన చేతులు కొరచగాలేదు, కానీ ఆయన మనల్ని ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు అన్నీ ఇస్తున్నాడు? కారణం ఏమిటి? ఆయన అనుకున్నట్లు మనం సిద్ధపడాలి కదా, ఆయన అనుకున్న రూపంలో మనం మార్చబడాలి కదా. అవునా? ఒకసారి నన్ను ఒక తమ్ముడు అడిగాడు, నా దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన అబ్బాయి. అతను కేరళలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని నా దగ్గరికి వచ్చాడు. అక్కడ బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. అన్న, థియాలజీ పూర్తి చేసుకున్నాను కానీ స్పిరిచువాలిటీ అర్థం కాలేదన్నాడు. దేవుడు నాకు మిమ్మల్ని చూపించాడు, నేను మీ దగ్గరికే వస్తున్నాను అన్నాడు. హిందీలోనే మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, తెలుగు రాదు ఆయనకి. అప్పుడు నేను అన్నాను, ఉండు బాబు, నేను మరలా చెప్పే వరకు అక్కడే ఉండు అన్నాను. 6 నెలల పాటు దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు దేవుని దగ్గర. ప్రభువా, నీ దాసుడు నన్ను పిలిచేలాగా సహాయం చేయవా అని. సరిగ్గా 6 నెలల తర్వాత అతను అనుకుంటున్నాడంట, లేదు ఈ నెల ఏది ఏమైనా నేను వెళ్ళిపోతాను ఆయన పిలవకపోయినా అని అనుకుంటున్నాడంట. సరిగ్గా ఆయన ఫిక్స్ అయ్యాడంట, రేపు ఆదివారం తర్వాత నేను బయలుదేరిపోవాలి అని. నేను శుక్రవారం ఫోన్ చేసి, బాబు సోమవారం బయలుదేరి వచ్చేసి అన్నాను. ఆయన ఆనందానికి అవధులు లేవు. ప్రభువా, నువ్వు నా ప్రార్థన వింటున్నావు. నేను ఆయన దగ్గరికి ఆదివారం బయలుదేరిపోదాం అనుకున్నాను, కానీ ఆయనే ఫోన్ చేసి సోమవారం వచ్చేయమన్నారు. వచ్చాడు నా దగ్గరికి. చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కూడా వచ్చి తరఫీదు పొందుతున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి తరఫీదు పొందుతున్నారు. ఈ తమ్ముడు ఏమని అడిగాడు తెలుసా? సార్, జీవితం అంటే ఏమిటి అసలు? ఒక్క మాటలో నాకు అర్థమయ్యేటట్టు చెప్తారా? నేను చాలామంది బోధకులని, సేవకులను అడిగితే నాకు 10 పేజీలంత సంగతి చెప్తున్నారు. తిప్పి చెబుతుంటే మాకేం అర్థం కావట్లేదు. ఒక్క మాటలో చెప్పడం మీ వల్ల అవుతుందా అంటే నేను అన్నాను, అది పరిశుద్ధాత్ముడే చెప్పాలి ఒక్క మాటలో. ఏ మానవుడు వల్ల అవుతుంది ఒక్క మాటలో చెప్పడానికి? రా, మోకరించి దేవుణ్ణి అడుగుదామంటే మోకరించాం. వెంటనే పరిశుద్ధాత్ముడు నాకు ఆలోచన ఇచ్చాడు. బాబు, దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. గుర్తుంచుకోండి, ఐడియాలన్నీ మనయే అని చెప్పి క్రెడిట్ అంతా మనమే తీసుకుంటామే. ఆలోచనకర్త ఆయన, ఆలోచన ఇచ్చేది కూడా ఆయనే. బైబిల్ గ్రంథంలో జ్ఞానం నేర్పేది ఆయనే, వాక్య మర్మం బోధించేది ఆయనే. మనకి ఏ ఆలోచనలు రావు, ఆయన ఇస్తేనే మనకు మంచి ఆలోచన వస్తుంది. ఆమేన్. ఆయన గురించి ఏదైనా రావాలంటే అది ఆయన ఇవ్వాల్సిందే. ఈ లోకంలో నీకు ఎన్నైనా గొప్ప ఐడియాస్ రావచ్చు, ఒకరోజు అవన్నీ నిలిచిపోతాయి, నశించిపోతాయి. కానీ దేవుడిచ్చే ఈ ఐడియా ఆయన గురించి అయితే ఎప్పుడు నిలిచిపోతుంది. అది నీకు మహిమగా కూడా మారుతుంది. ఆమేన్. ఆ రోజు నేను ఆ అబ్బాయితో చెప్పాను, వాట్ ఈజ్ లైఫ్ అని అడిగాడు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్? సింపుల్గా నేను చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆలోచన ఇవ్వగానే, బాబు, జీవితం అంటే ఏమిటో కాదు, దేవుడు నిన్ను ఎలా పంపించాడో నువ్వు అలాగే వెళ్ళిపోకుండా, దేవుడు నిన్ను ఎలా పంపించాడో అలా వెళ్ళకుండా, దేవుడు అనుకున్నట్లుగా మారి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇదే జీవితం. ఇంతకు మించిన జీవితం ఇంకొకటి లేదు. ఆమేన్. ఎలా వచ్చావో అలా వెళ్ళకూడదు, దేవుడు అనుకున్నట్లు తిరిగి వెళ్ళిపోవాలి నువ్వు. అలా నిర్మించబడితేనే అది జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ మనకు నచ్చినట్లు, మనం అనుకున్నట్లు మనం బ్రతికితేనే జీవితం అనుకునే వారికి చెప్తున్నాను, నీకు నచ్చినట్లు నువ్వు అన్నీ సాధించిన తర్వాత రోజే చచ్చిపోయావనుకో, అప్పుడు వెళ్ళిన చోట నీ జీవితం ఏమిటి? కాబట్టి ఈ భూమి మీద నువ్వు అనుకునేది జీవితం కాదు. భూమి మీద నువ్వు ఆయన కొరకే సాధించి బ్రతుకు. నువ్వు ఏది సాధించినా ఆయన చిత్తం కొరకు సాధించు.
నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటే సరిపోదు, నిన్ను బట్టి ఆయన కూడా సంతోషంగా ఉండేటట్లు కూడా బ్రతుకు. అప్పుడు నీవు ఈ లోకంలో దీవించబడతావు, ఆ లోకంలో కూడా దీవించబడతావు. నా దేవుడు నీకు ఇక్కడ కూడా సమృద్ధి కావాలంటున్నాడు, అక్కడ కూడా సమృద్ధి కావాలంటున్నాడు. అందుకే ఏమంటాడంటే, ముందు ఆత్మలో వర్ధిల్లు, ఆ తర్వాత అన్నింటిలో వర్ధిల్లు. ఆమెన్. మనం ఎవరం బీదలుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, బాధల్లో ఉండడం కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ బాధలు ఎందుకు వస్తాయి? బాధలు ఎందుకు వస్తాయి తెలుసా? మనం విరిగి నలగడానికి. మనం విరిగి నలిగితేనే ఆయనకి ఇష్టమైన బలిగా మారుతాం. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలియాగం. దేవుడు సమస్యలు, శ్రమలు మన బ్రతుకుల్లోకి అనుమతించేది మనం విరిగి నలగడానికి. ఎందుకంటే విరిగి నలిగినప్పుడు మన స్వభావము సమాధి చేయబడుతుంది. విరిగి నలిగినప్పుడు మన వేగం తగ్గుతుంది, దేవుని వేగానికి మన చేతిని అందిస్తాం మనం. అందుకు విరిగి నలగడం చాలా ఇంపార్టెంట్. ఏ మనిషి విరిగి నలుగుతాడో ఆ విరిగి నలిగిన వ్యక్తిని సాతాను వాడుకోలేడు. గర్విష్ఠిని సాతాను వాడుకుంటాడు, తొందరపడేవాడిని సాతాను వాడుకుంటాడు. విరిగి నలిగిన వాడిని సాతాను వాడుకోలేడు. ఎందుకంటే విరిగి నలిగిన వాడు ఆలోచిస్తాడు, విరిగి నలిగిన వాడు తొందరపడడు, విరిగి నలిగిన వాడు ఆవేశపడడు. నాకు ఈరోజు అనిపిస్తూ ఉంటుంది ఏమిటంటే, ఎక్కడ చూసినా సరే క్రైస్తవ వ్యతిరేకులు క్రైస్తవుల మీద రకరకాలుగా మాట్లాడుతుంటే, క్రైస్తవులైన మన అన్నదమ్ములు కూడా తొందరపడి ఆవేశపడి పెద్ద పెద్దగా అరిచి మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది, ఆ వాణ్ణి చూసినా వీడిని చూసినా ఏ తేడా అనిపించట్లా. వాడు మారు మనసు లేనోడు, వీడు మారు మనసు ఉన్నాడు. వాడు మారు మనసు లేకుండా అరిస్తే వీడు మారు మనసు కలిగి అరుస్తున్నాడు అనమాట. ఏమైంది? వ్యత్యాసం ఏంటంటే విరిగి నలగలేదు, విరిగి నలిగిన అనుభవ జ్ఞానం లేదు. అవును, మనమందరం ఆవేశపడి మాట్లాడే వారికి సపోర్ట్ చేస్తాం కదా. మన దృష్టికి రోషం అంటే ఆవేశంగా మాట్లాడడం, రోషం అంటే గట్టిగా మాట్లాడడం తప్పు. రోషం అంటే ఆవేశంగా గట్టిగా మాట్లాడడం కాదు. చెప్పాను కదా, రోషం అంటే ఏంటో తెలుసా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా దేవుడు అనుకుంది ముగించే వరకు ఆగకుండా ఉండడమే రోషం. ప్రైజ్ ద లార్డ్. ఆవేశంగా మాట్లాడడం రోషం కాదు. మనం ఆవేశంగా మాట్లాడే వ్యక్తులకు కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాం, జాలి పడుతుంటాం. ఒకటి చెప్పనా, నీ నోరే నిన్ను చిక్కించుకుంటుంది, నీ నాలుకే నిన్ను గొయ్యలో పడేస్తుంది. నీ తొందరపాటు మాటల వల్లే నీ మీదకి మరణం వచ్చే ప్రమాదం ఉంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, వాళ్ళు వీళ్ళు చంపుతారని భయపడిపోవడం ఎంత దారుణం చూడండి. దానికి మళ్ళీ ఉపవాసాలుండి మనం ప్రార్థించడం. బైబిల్ ఏమంటుందో తెలుసా? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అంటుంది. వద్దు, తొందరపడి మాట్లాడకండి. నరుని కోపం దేవుని నీతిని అస్సలే నెరవేర్చదు. నన్ను ఒక పూజారి గారు అడిగారు. పూజారి గారు ఏమన్నారంటే, కిరణ్ పాల్ గారు, మీ కోపం రాదా? మీ ప్రభువుని అంటుంటే, మీ బైబుల్ని అంటుంటే మీరు ఎప్పుడైనా ప్రేమగానే మాట్లాడుతున్నారు ఏమిటి అని. నేను అన్నాను, ఎందుకు రాదు సార్, కారం ఉప్పు బాగా తింటాను నేను. పైగా మా ప్రాంతానికి గుంటూరు పక్కనే, గుంటూరు మిర్చి మాకు పక్కనే దొరుకుతుంది. కారం గట్టిగా తింటాను, కోపం కూడా మామూలుగా రాదు. మరి ఎప్పుడు కనబడదే కోపం? నా కోపాన్ని తీసుకొని వెళ్ళి నా ప్రార్థనా గదిలో దేవుని ముందు పెడుతున్నాను. ప్రభువా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారయ్యా, ఎంతకాలం మౌనంగా ఉండమంటావు? ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు ప్రభువా, ఇంకెంతకాలం అని కోపం అంతా ప్రార్థనలో, కన్నీళ్లలో, గుండెలు బాదుకొని దేవుని సన్నిధిలో వేడుకొని ప్రార్థించి పరిష్కారం అడిగితే, ఆ ఆవేశము, ఆ కోపంగా చేస్తున్న కన్నీటి ప్రార్థనకు దయామయుడైన దేవుడు పరిష్కారం ఇస్తే, ఆ పరిష్కారాన్ని తీసుకొచ్చి సమాజం ముందు పెడుతున్నాం మేము. అందుకే అది పరిష్కారం అనేకుల వివాదాన్ని తొలగిస్తుంది, వివాదం కడదేరుస్తుంది. ఆమెన్. భక్తుడు కోపాన్ని బయట చూపించొద్దు, ప్రార్థన గదిలో చూపించాలి, పరిష్కారాన్ని బయటికి చూపించాలి. అప్పుడే సమాజం కట్టబడుతుంది. మనకు తెలిసి తెలియని వయసులో ఎన్నెన్నో తొందరపాట్లు చేసి ఉంటాం కదా. కానీ అనుభవం కలిగినప్పుడైనా జాగ్రత్త పడడం చాలా అవసరం. అనుభవం కలిగినప్పుడైనా జాగ్రత్త పడడం అవసరం. నిజమే, అనుభవం లేనప్పుడు పరిచర్య ప్రారంభంలో నేను చాలా ఆవేశంగా ఉండేవాడిని. కమాన్ ఛాలెంజ్ చూసుకుందాం రా అన్నట్టుగా ఉండేవాడిని. కానీ తెలిసి వచ్చింది, మనిషిని గెలవడం కాదు, ఏమండి, మనిషి మీద పోరాటం చేయడం కాదు. మనం పోరాడున్నది మనుషులతో కానే కాదు.
నేను మనిషిని సంపాదించుకోవాలి. మనిషి మీద గెలుపు కోసం నేను వెళ్ళింది. దేవుడు నాతో అన్నాడు, నువ్వు సాతాన్ని గెలువు, మనిషిని సంపాదించుకో. అందరూ వాడి ఉచ్చుల్లో ఉన్నాడు, వాడి మాయలో ఉన్నారు, అందరూ వాడి స్వభావంతో ఉన్నారు. వీరందరినీ ద్వేషించడం వల్ల నీకేమొస్తుంది? అందుకే నేను పాపిని ప్రేమించాను, పాపాన్ని ద్వేషించాను అన్నాడు ఆయన. మనం కూడా అదే పద్ధతిలోనికి వద్దాం. ఆవేశపడి, తొందరపడి, నోరు జారే విషయంలో ఉన్న వారందరి మీద జాలి పడదాం. వారి కోసం ప్రార్థిద్దాం. తొందరపడి మాట్లాడకుండా దయ చూపించు ప్రభువా అని. ఒకసారి ఒక సేవకుడు వాళ్ళ చర్చ్ మీద మైక్ పెట్టి మాట్లాడుతుంటే ఒక పొరపాటుగా ఆవేశంగా మాట్లాడిన ఒక మాటకి పెద్ద గొడవ అయిపోయింది. ఆ విషయం నా దాకొచ్చింది. దానికి పరిష్కారం ఏమిటని అడిగారు. అప్పుడు దాదాపుగా ఇది ఒక 10 సంవత్సరాలు అయిపోయింది జరిగి. అప్పుడు నేను అక్కడికి వెళ్ళేసరికి చాలా పెద్ద గందరగోళం. ఊరు పెద్దలు అందరూ కూర్చొని ఉన్నారు. నేను అప్పటికి వయసులో ఇంకా చిన్నవాడిని. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు ఇతడేం చెప్తాడు అని అంటున్నారు. మరి దావీదు గురించి, దానియేలు గురించి, ఇర్మీయాను గురించి కూడా అలాగే మాట్లాడి ఉంటారేమోగా. ప్రభువా మేము అక్కడికి వెళ్ళలేము, అదిగో పెద్దవాళ్ళని భయపడి ఉంటారు. ఆయన ఏమంటాడు, అసలు వారికి భయపడుకు, నేను నీకు సెలవిచ్చినది వారితో చెప్పు. అదే ధైర్యంగా వెళ్ళాను. నేను వెళ్ళి నిలబడి మాట్లాడాను. దేవుడు అక్కడ గొప్ప పరిష్కారం ఇచ్చాడు. ఇటువైపు క్రీస్తునందున్న ప్రజలు, ఇటువైపు క్రీస్తునందు లేని ప్రజలు కూర్చొని ఉన్నారు. నాకు వారి మధ్యలో మాట్లాడే అవకాశం వచ్చింది, సువార్త చెప్పే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను చెప్పాను, వీళ్ళ ముందు వీళ్ళని అన్నాను, వీళ్ళ ముందు వీళ్ళని అన్నాను. వీళ్ళిద్దరికీ ఆయన మనసును అర్థమయ్యేటట్టు చేశాను. ఎలా చేశానంటే ఒక నిమిషంలో చెప్తాను. క్రైస్తవుల వైపు చూపించాను. నన్ను, మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా అని అడిగాను. కొనిపెట్టామండి అన్నారు. మరి ఎప్పుడైనా మీ పిల్లలు బొమ్మలతో ఎలా ఆడుకున్నారు, ముఖ్యంగా మీ ఆడపిల్లలు అని అడిగాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆడుకున్నారండి. ఎలా ఆడుకున్నారు అంటే అప్పుడు నేను చెప్పాను, స్నానం చేయిస్తారు బొమ్మలకి ఆడపిల్లలు. అవునా? తర్వాత స్నానం చేయించగానే పౌడర్ రాస్తారు, బట్టలు వేస్తారు, జుట్టు వేస్తారు, క్లిప్పులు పెడతారు. ఇంకా ఈ అమ్మాయి ఇడ్లీ తినడమే కాదు, దాని పక్కన కూడా ఒక ప్లేట్ పెడతారు, బొమ్మ పక్కన దానికో ఇడ్లీ పెట్టాలి. ఇవి తినడం మాత్రమే కాదు, వీళ్ళు మళ్ళీ కంప్లైంట్, అమ్మా నా బొమ్మ ఇడ్లీ తినట్లేదమ్మా అంటే, అమ్మ కిచెన్లో పని చేసుకున్న ఆవిడ మళ్ళీ బయటకు వస్తుంది. బయటకు వచ్చి బొమ్మను అంటది, నా కూతురు పెడితే తినవా, తిను సైలెన్స్గా అంటే, అమ్మమ్మ గట్టిగా అరుస్తావేమిటి, ఏడుస్తుందంటది. ఈమెకే తెలిసిద్ది ఆ ఏడుపు, ఆ కన్నీరు ఈమెకే వినబడిద్ది, ఈమెకే కనబడిద్ది. అమ్మ మురుచుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఇడ్లీ కూడా ఈ అమ్మాయే తినేసి 2 ప్లేట్లు తీసుకొచ్చి, అమ్మ నా బొమ్మ ఇడ్లీ తినేసింది, నేను చెప్పగా వినిందంటది. ఇవన్నీ చూసి అమ్మ మురిసిపోతుంటుంది, సంతోషపడుతుంటుంది, ఆనందపడిపోతుంటుంది. ఎప్పుడైనా సరే ఏ తల్లిదండ్రి అయినా సరే కూతురు దగ్గరకు వచ్చి, పిచ్చిది పుట్టిందేంటో నాకు, ఈ మాట రాని బొమ్మలతో మాట్లాడుతుంది ఏంటో పిచ్చిది, వాటికి భోజనం అంటదేంటో పిచ్చిది, వాటికి స్నానం అంటదేంటో పిచ్చిది అని ఎవరైనా అంటారా? ఎవరైనా తిడతారా? బుద్ధి లేనిదానా బొమ్మలతో అంటారా? అనరు. ఎందుకు అనరు? నా కూతురు చిన్న బిడ్డ, ఆడుకునే వయసు, తెలిసి తెలియని వయసు. ఈ సమయంలో నా బిడ్డ ఎలా ఆడుకుంటే నేను కూడా నా బిడ్డతో అలాగే ఆడుకుంటే నా బిడ్డ మానసికంగా ఎదుగుతుంది, వికసిస్తుంది. ఒకరోజు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. అప్పుడు నా బిడ్డ బొమ్మలు విడిచిపెడుతుంది, నా బిడ్డ ఆ రోజు మాతో కూడా కలిసి ఆడుకుంటుందని తల్లిదండ్రులకు తెలుసు. అవునా కాదా? కాబట్టి బొమ్మల పేరట మీరు చేసిన ప్రసంగం తప్పు. ఒకరోజు వీరికి కూడా ఆలోచన తెలిసి వచ్చి బొమ్మలు విడిచిపెట్టి సత్యదేవుని తెలుసుకునే రోజు వస్తుంది అన్నాను. ఆ రోజు ఏ మాట ఆయన ప్రసంగంలో అన్నాడో అదే మాట నేను అన్నాను, కానీ చెప్పే విధానం మారింది. అప్పుడు వాళ్ళు అన్నారు, కరెక్ట్ చెప్పారు సార్. అది అన్నమాట సంగతి. అర్థమయ్యేటట్టు చెప్తే గొడవలు ఉండవు. అందుకే పెద్దలు అంటారు, నోరు మంచిదైతే మరి ఎటుపోతున్నారండి? భక్తులు ఎటుపోతున్నారు? భక్తి ఎటుపోతుంది? ప్రార్థన గది అనుభవం ఎటుపోతుంది? విశ్వాసం ఎటుపోతుంది? మంచితనం ఎటుపోతుంది? నా దేవుణ్ణి అంటావా, నా బైబుల్ని అంటావా అంటాడు. మారు మనసు లేదు కాబట్టి నేను అంటాడు. నువ్వు అంటావా అంటే మళ్ళీ నా మనోభావాలు దెబ్బతిన్నాయని క్రైస్తవుడు రోడ్డు ఎక్కడం. క్రైస్తవుడు మనోభావాలు తినడం ఏమిటండి? విచిత్రం కాకపోతే క్రైస్తవుడి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనకు మనోభావాలు దెబ్బతినబడవు.
ఎదుటివాడి మనోనేత్రములు తెరిచే వరకు మనం మాట్లాడి ప్రయాసపడాలి. మనోభావాలు దెబ్బతిన్నాయంట. సిలువ వేయబడలేదు. ఎందుకు మనోభావాలు దెబ్బతినడానికి? నిన్ను వ్యక్తిగతంగా ఏం అనట్లేదు కదా. ఎందుకంటే నా ప్రభు అన్నాడు, లోకం నన్ను ద్వేషిస్తుంది, నిన్ను కూడా ద్వేషిస్తుంది. ఇంకేంటి మళ్ళీ మనోభావాల మధ్యలో కదా. అసలు భావం తెలియక ఈ మనోభావాలన్నీ వచ్చి అడ్డం. వద్దు. అలాగని చెప్పి చూస్తూ ఊరుకోమని కాదు. క్రైస్తవుడు కదిలినా న్యాయం అనిపించాలి, క్రైస్తవుడు మాట్లాడినా న్యాయం అనిపించాలి, క్రైస్తవుడు నిలదీసినా న్యాయం అనిపించాలి, క్రైస్తవుడి కేక కూడా న్యాయం అనిపించాలి. వల్గారిటీ పూర్తిగా తగ్గిపోవాలి, అతి ఆవేశం పూర్తిగా తగ్గిపోవాలి. ఆమేన్. అప్పుడు లోకానికి సువార్తుడి కేక కూడా న్యాయం అనిపించాలి. వల్గారిటీ పూర్తిగా తగ్గిపోవాలి, అతి ఆవేశం పూర్తిగా తగ్గిపోవాలి. ఆమేన్. అప్పుడు లోకానికి సువార్త అందుతుంది. అప్పుడే లోకానికి దేవుడు అంటే ఏంటో అర్థమవుతాడు. ఆ రోజు పంచాయతీ అంతటితో క్లోజ్ అయిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మనకు విగ్రహారాధన అంటే నచ్చదు. అలాగని చెప్పి ఇంకొకరిని ఎప్పుడు తృణీకరించొద్దు. మన పిల్లలు ఎలాగైతే తెలిసిన తర్వాత బొమ్మలు వదిలిపెడతారో అలాగే వారికి కూడా అన్నీ తెలిసిన తర్వాత ఖచ్చితంగా వారు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించే రోజు వస్తుంది. సత్యం తెలిస్తే అప్పుడు అవి వదిలిపెడతారు వాళ్ళు. అంతేగాని మనం ఇప్పుడు వారిని ఎలా పడితే అలా మాట్లాడి అవమానించకూడదు కదా. వారు బాధపడేటట్లు మాట్లాడకూడదు. మీరే చెప్పండి, సువార్తకి వెళ్ళిన వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? నా దేవుడే దేవుడు, యేసు ప్రభు నమ్మితేనే నీకు నరకం తప్పించబడతావు అంటుంటే వాళ్ళకి వింటే బాధ అనిపించదా? ఇది ఎలా ఉందో తెలుసా? మా అమ్మే మంచిది, మా నాన్నే మంచోడు అంటే ఎలా ఉంటుంది ఎదుటివాడికి? అంటే మరి మా నాన్న సంగతి ఏమిటరా అనడా? సైకాలజీ ప్రకారంగా మనం ఎదుటివాడిని గాయపరిచి మాట్లాడుతున్నాం. వాడు సువార్త ఎలా నమ్ముతాడు? పౌలు భక్తుడు ఎలా మాట్లాడాడు తెలుసా? ఓ ఏథెన్సు వాసులారా, మీ భక్తి గొప్పది, మీరు అతి దేవతా భక్తి గలవారని నేను చూశాను, పరిశీలించాను. చూస్తూ వస్తుంటే తెలియబడని దేవుడు అని చెప్పి మీరు ఒకటి రాసుకున్నారు కదా, ఆ తెలియబడని దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడు. వారిని గౌరవించాడు, వారి భక్తిని గొప్ప చేశాడు, వారిని మంచివారు అన్నాడు, వారు ఎంత భక్తి గలవారో గుర్తించాడు. తర్వాత మీకు తెలియంది చెప్తున్నానంటే అప్పుడు అందరూ విన్నారు. విని కొందరు రక్షించబడ్డారు, కొందరు రక్షించబడ్డారు. ఎక్కడైనా అంతే, అందరూ రక్షించబడరు. ఎవరి నేత్రములు తెరవబడతాయి వారు రక్షించబడతారు. వద్దు, మనము రక్షించుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన సేవ ఎలాగో తెలుసా? 1000 మందిని కాపాడుకొని 10,000 మందికి శత్రువులు అయ్యాం. 10,000 మందిని కాపాడుకొని 1,00,000 మందికి శత్రువులం అయ్యాం. 1,00,000 మందిని కాపాడుకొని 1,00,00,000 మందికి శత్రువులం అయ్యాం. నష్టం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? నష్టమే ఎక్కువ ఉంది. అవును. ఒకసారి నాకు ఇప్పటికీ జ్ఞాపకం, దాదాపుగా 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక ఉపవాస ప్రార్థనకి నేను వెళ్ళాను. చాలా పెద్ద షెడ్ వేసి ఉంది చర్చ్. దాదాపుగా ఎక్కువ మంది 500-600 మంది కూర్చొని ఆరాధిస్తున్నారు. చాలా పెద్ద షెడ్. నన్ను ఉపవాస ప్రార్థనకి వాక్యం చెప్పడానికి పిలిచారు. అప్పుడు వెళ్ళాను. చర్చ్ మీద పెద్ద పెద్ద హారన్స్ 3 వైపులు ఉన్నాయి. హారన్స్ తెలుసు కదా, మీరేమంటారు వాటిని? బాకాలా? ఒరే ఇట్లాగో ఇట్లాగో ఏదో అనొచ్చుగా. మీరేమంటారు? బాకాలా, గొట్టాలా? గొట్టాలేనా? పోనీ మీ గొట్టాలే. నేను హారన్స్ అంటాను వాటిని. సరే వదిలేసేయండి, బాకాలు హారన్స్, రైట్. చర్చ్ పైన 3 వైపులు పెట్టేసి ఉన్నాయి. పాటలు, ఆరాధన, ఏం మాట్లాడినా గోల గోలగా వినబడుతుంది బయట. ఊరు మొత్తం ఇబ్బంది పడుతుంది. ఆ చర్చికి దగ్గరలో సరిగ్గా ఒక 100 అడుగులు అంత దూరంలో ఒక ఇల్లు ఉంది. అక్కడ ఓ చిన్న బిడ్డ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి తల్లి బిడ్డను తీసుకొచ్చారు అప్పుడే ఇంటికి. అప్పటికే ఉదయం నుంచి ఇబ్బంది పడుతున్నాడంట ఆ సౌండ్ విని. ఓ పెద్ద ఆయన వచ్చాడు, చర్చి ముందుకు వచ్చి సేవకుని బతిమాలుతున్నాడు. సార్ 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 అంటున్నాడు. ఆయన ఆరాధన మధ్యలో, ఇట్రా ఏంటి అప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నావు అంటే, చిన్న బిడ్డను తీసుకొచ్చాను సార్ హాస్పిటల్ నుంచి, ఈ సౌండ్ విని తట్టుకోలేకపోతున్నాడు, ఏడ్ చేస్తున్నాడు, నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు, కొంచెం తగ్గిస్తా, కట్టేయమనలేదు, కొంచెం తగ్గిస్తారా అని అడిగితే, పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? పెద్ద ఆయన,
పో మీరు మొన్న పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు పెట్టే సినిమా పాటలకు వాటికి మేమైనా తగ్గించమన్నామా? ఇవి దేవుని మాటలు, దేవుని ఆరాధన, వింటే ఆశీర్వాదం, పో అన్నాడు. ఆయన వెళ్ళాడు, మౌనంగా వెళ్ళిపోయాడు, సైలెన్స్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిన 15-20 నిమిషాలకి 40 మందిని వేసుకొచ్చాడు. 2 పైకి ఎక్కి ఆ బాకాలను తీసుకొచ్చి విరిచి సేవకుని ముంగడ పడేసి, ఇంకొకసారి బాకాలు పెట్టావంటే నీ కాళ్ళు ఇరుగుతాయి అన్నారు. అప్పటి వరకు నా గౌరవం కాస్త పోయింది ఊర్లో. అంతకుముందు ఆయన ఊర్లో వస్తుంటేనంటే అందరూ నమస్తే చెప్తుండేవారంట. ఇది తెలిసిన తర్వాత ఎవరు పలకరించడం మానేశారు. నేను అంటాను, నీ ప్లేస్లో పౌలు భక్తుడు ఉంటే అతను రిక్వెస్ట్ చేయగానే ఏం చేస్తాడు పౌలు తెలుసా? తగ్గించడం కాదు, ఆపేస్తాడు. హారన్ ఆపేసి లోపల బాక్సులు మాత్రమే నడిపిస్తాడు. నేను ఇప్పటికీ నాకు అర్థం కాదు, సంఘం లోపల జరిగే ఆరాధన బయట ఎందుకు వినబడాలి? సంఘం లోపల దేవుణ్ణి పాడుతుంటే బయటికి ఎందుకు వినబడాలి? సంఘానికి చెప్పే వాక్యం లోకానికి ఎందుకు వినబడాలి? అందుకే చర్చిలకు స్థలం ఏమంటే ఇవ్వట్లే. ఇప్పుడు బాబోయ్ వద్దురా నాన్న, మీ గోల మాకు బాగా తెలుసు, మేము భరించలేమంటున్నారు. ఎందుకంటే మీరు శుక్రవారం ఏడుస్తారు, శనివారం ఏడుస్తారు, ఆదివారం ఏడుస్తారు, ప్రతి తెల్లవారుజామున ప్రతిరోజు ఏడుస్తారు. మా వల్ల కాదు తట్టుకోవడం. యూత్ మీటింగ్ అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు, స్త్రీల సమాజం అంటారు, ప్రతిదీ బయటికి వినబడేటట్లు పెడతారు. మేము తట్టుకోలేం అంటున్నారు. చాలా చోట్లు మందిరాల మీద కంప్లైంట్ ఏంటనుకున్నారు? సౌండ్. ఇలా సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడితే ఏమనదు నా దేశం. చాలా చోట్లు నేను 760 గ్రామాలు స్వయంగా సువార్త చేసిన అనుభవం ఉంది నాకు 10 సంవత్సరాల పాటు. 760 గ్రామాల పైన నేను స్వయంగా సువార్త చేశాను. బైక్స్ మీద వెళ్ళాం, టీమ్గా వెళ్ళాం, సైకిల్ మీద వెళ్ళాను, ఆటోల మీద వెళ్ళాను, పేపర్ బండ్లలో కూడా తిరిగి సువార్త చేశాను, కొండల మధ్యలోనికి వెళ్ళాను, పల్లెల్లోకి వెళ్ళి సువార్త చేశాను, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా తిరిగాను. చాలా భయంకరమైన ప్రాంతాల్లో సువార్త చేశాను. దొంగల మధ్యలో సువార్త చేసే కృపనిచ్చాడు దేవుడు. ఆమేన్. వ్యభిచారుల మధ్యలో, మాంత్రికుల మధ్యలో ఇప్పటికీ వారి ఫొటోస్, వారి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఒకటే, డిస్టర్బెన్స్. మీరే చెప్పండి, ఎందుకు? ఏం అవసరం? అనౌన్స్మెంట్ చేయడానికి ఆన్ చేయొచ్చు, పెట్టొచ్చు, సరిపోయింది. మనం కోకిల్లాగా పాడతామా కుహు కుహు అని? ఎంతమంది కాకిలాగా పాడట్లా కావు కావు అని? మరి మీరందరూ మా పిల్లలు కాబట్టి కాకి స్వరం, కాకి పిల్ల, కాకి ముద్దు, మీరు ఎలా పాడినా దేవుడు అంగీకరిస్తాడు. కానీ లోకం ఎలా అంగీకరిస్తుంది? పాము వంటి వివేకం ఎట్టిపోయింది, పావురం వంటి నిష్కపటం ఎట్టిపోయింది. ఇలాంటి సభలు పెట్టినప్పుడు కూడా అందరూ పేర్లు ఇస్తుంటారు, పాటల పోటీ. ఇదేమైనా నా కూతురికి పాట కావాలి, నా కొడుక్కి పాట కావాలి. లేదు, అందరూ పాడకూడదు. ఎవరు మధురంగా పాడగలుగుతారో వారే ఇలాంటి వేదికల మీద పాడితే క్రీస్తు నెరగని వారు వస్తారు, వేరే వేరే సంఘాల వారు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మధురంగా పాడుతుంటే అలా వెళ్ళేవాడు వచ్చి కూర్చొని వినాలి. బాబోయ్ ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్ళిపోకూడదు. మనకి ఆ వెనక ముందు ఆలోచన ఉండదు. నేను స్టార్ట్ చేస్తారు అంతే, ఉన్నోడు పారిపోతాడు అంతే. వద్దు, ఇది సభ. చర్చిలో ప్రాక్టీస్ చేసుకోండి, మందిరాల్లో సాధన చేయండి, ఏం పర్వాలేదు. దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ కొరకు ఇంకా గొప్పగా పాడే కృప నివ్వు నాయనా. ఆయన తప్పకుండా ఇస్తాడు తలాంతో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన అడిగితే ఆయన ఏది కాదనడు. పైగా ఆయనను మహిమపరచడానికి అడిగితే మరి నిశ్చయంగా ఇస్తాడు ఆయన. కానీ సాధన లేకుండా ఇక్కడికి వచ్చి సాధించకండి మమ్మల్ని. వద్దు, సాధన లేకుండా సాధించకండి. విశ్వాసులు పాడడం, బాగా మధురంగా పాడడం వచ్చిన వాళ్ళు వేదిక ఎక్కండి, మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేయండి కింద కూర్చొని. లేదా క్వైర్ ఉంటుంది, 10 మందిలో కలిసి అందరు కలిసి పాడుకోండి చక్కగా. అందరు కలిస్తే అక్కడ స్వరం డిఫరెన్స్ తెలియదు, మధురంగా ఉంటుంది. స్పెషల్ సాంగ్ అంటే మేము అనుకుంటాం ఎంత బాగా పాడతారు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటావా? ఒక్కసారిగా భయపడిపోతాం మేము. వద్దు, అంత పెద్ద ప్రయోగాలు చేయకండి. ఎందుకు నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, కానీ మీరు అనుకుంటే సాధన చేస్తే సాధించే శక్తి ఇస్తాడు దేవుడు. అనవసరంగా సభలను, ఇంత కష్టాన్ని వృధా చెయ్యొద్దు.
ఒక్కడు రక్షించబడ్డా చాలు. ఆ ఒక్కడి కోసం నువ్వు పాడకుండా ఉంటే చాలు. అది దేవుణ్ణి అడుగు ముందు. దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నిలబడు, తప్పకుండా దేవుణ్ణి మహిమపరుస్తావు నువ్వు. మీకు ఒక విషయం తెలుసా, స్వరం మధురంగా ఉండక్కర్లా, పాడడం వస్తే చాలు. మీకు అర్థమైంది ఏమన్నా? స్వరం చాలా స్వీట్గా ఉండక్కర్లా, స్కేల్లో పాడడం నేర్చుకుంటే చాలు. యేసన్న గారి స్వరం మధురంగా ఉంటుందా? కానీ ఆయన పాడితే మధురంగా ఉంటుంది కదా. ఆయన పాడితే మధురంగా ఉంటుంది. దేవుణ్ణి అడగండి, అలాంటి శక్తిని ఇస్తాడు దేవుడు. ఆ భక్తుడు పాడితే ఇప్పటికీ ఆయన స్వరం వినడానికి మనకు పాటలో ఇష్టం కదా. ఇప్పటికీ ఆ స్వరంతో పాట అంటే ఇష్టం. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదీ న్యాయంగా, ఆలోచనాత్మకంగా, వ్యూహంగా చేసేదే సంఘం. ఎలా పడితే అలా చేస్తూ వెళ్ళకూడదు. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సంగతులు చెప్పేంత స్వేచ్ఛ దేవుడు ఈ పూట నాకు ఇచ్చాడు. ఈ సంగతులు చెబితే అర్థం చేసుకునేంత మనసు మీకున్నందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను క్రీస్తునందు క్రైస్తవులందరినీ నా కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు చెప్తాను. ఇప్పుడు చెప్పండి, అన్ని రకాల సంఘాల వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడ్డప్పుడు, ఆహా వీళ్ళ సంఘం క్వైర్ చాలా మధురంగా పాడుతున్నారండి అంటే ఎంత బాగుంటుంది? బాబోయ్ వీళ్ళు పాడకపోతేనే బాగుండండి అంటే ఎలా ఉంటుంది? అందుకే సాధన బాగుండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఎప్పుడు సాధన చేయాలి. ప్రాక్టీస్ లేకుండా ఎప్పుడు వేదిక మీదకి రాకండి. కొందరేమో మాకు అసలు ఈ సభలో ప్రార్థన కూడా ఇవ్వలేదండి అని సనిగేవారు, గునిగేవారు ఉంటారు. పాపం, ఇద్దాం, ప్రార్థన ఇద్దాం. ఎవరికి ప్రార్థన ఇవ్వాలో తెలుసా? కనీసం రోజుకు 3 గంటలైనా ప్రార్థన చేసే వాళ్ళే మైక్ పట్టుకోండి ప్రార్థన చేయడానికి. ప్రార్థన ఇక్కడ అందరికీ కనబడడానికి ఒక అవకాశం కాదు. ప్రార్థన సర్వశక్తిమంతుణ్ణి ఈ సభకు ఆహ్వానించే పిలుపు. ప్రభువా మీరు మా మధ్యలోనికి రండి, మాకు సహాయం చేయండి, మాతో మాట్లాడండి అని ఇతడు పిలిస్తే ఆయన పలికేటట్లు ఉండాలి కదా. అవునా కదా? ఏం స్టైలా మైక్ పట్టుకొని ప్రార్థించడం? స్టైల్ కాదు ఇది. స్పిరిచువాలిటీ లేకుండా, అంటే ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు అసలు ప్రార్థన చేయక్కర్లేదు. నువ్వు ముందు ప్రార్థన గదిలో ప్రార్థన చేయి, తర్వాత వేదిక మీదకి వస్తే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు ప్రార్థనా గది గలవాడవైతే నువ్వు అవకాశం అడగకూడదు, అడగక్కర్లా. మేమే బతిమాలి పిలుస్తాం, కొంచెం నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడయ్యా, రా ప్రార్థన చేయి. ప్రార్థనా పరుల కొరత ఎక్కువైపోయింది ఇప్పుడు. ప్రార్థనా పరులు కావాలి. దేవుని హృదయాన్ని తడిమే వాళ్ళు కావాలి. ఆ హృదయాన్ని ప్రజలకు అందించే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు మీతో ప్రతి విషయాన్ని అర్థమయ్యేటట్లు చెప్పాలనుకుంటున్నాడు. అందుకు దేవునికి చాలా సమయం ఇవ్వాలి మనం. కాబట్టి మొట్టమొదటి విషయం, దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో మనం చాలా వెనుకబడిపోయి ఉన్నాం. నేను ప్రతి సంవత్సరం ఏ సభకు వెళ్ళినా ఒక 5 ప్రశ్నలు అడుగుతుంటాను. సంవత్సరానికి 5 ప్రశ్నలు. అలా నేను దాదాపుగా 19 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాను. సంవత్సరం మొత్తం ఎక్కడికి వెళ్ళినా 5 ప్రశ్నలు అడుగుతుంటాను, వారికి స్పృహ కలిగించడానికి. అలాగే దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో మనం ఎంత దూరంగా ఉన్నామో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉంటాడా, చీకట్లో ఉంటాడా? అంతే కదా. మరి సొలొమోనుతో ఎందుకని నేను గాఢాంధకారముందు నివాసము చేయవాడనని యెహోవా సెలవిచ్చాడని అన్నాడు? వెలుగులో ఉండేవాడు చీకట్లో ఎందుకు ఉంటున్నాడు? గాఢాంధకారంలో ఏం పని ఆయనకి? చాలా పెద్ద న్యాయమైన కారణం ఉంది, అదేమిటో మనకు తెలియదు. ఎందుకంటే మనం వాటిని తెలుసుకోవడానికి మందిరానికి రాగా ఆశీర్వాదాలు, దీవెనలు కావాలి మనకి, మొక్కులు, కోరికలు తీరాలి మనకి. కొడుకు పెళ్ళి అవ్వాలి, కోడలికి కొడుకు పుట్టాలి. ఎంత అన్యాయం ప్రార్థనో తెలుసా? కూతురు ఎందుకు పుట్టకూడదు నాకు చెప్పండి? అన్యాయస్తులు పరలోక రాజ్యానికి వారసులు అనుంది కదా. కూతురు ఎందుకు పుట్టకూడదు నాకు చెప్పండి ఒకసారి. కొడుకే ఎందుకు పుట్టాలి మీకు? అదేంటో విచిత్రం. పురుషులు అడగరు, స్త్రీలు అడుగుతారు. మళ్ళీ నాకు కొడుకే పుట్టాలి సార్. స్త్రీలకే స్త్రీ పట్ల కనీస బాధ్యత, గౌరవం లేకపోతే ఎలాగ చెప్పండి? ఇంకా మళ్ళీ అంటారు మాకు ఎవరు విలువ ఇవ్వట్ల. మీరు ఇవ్వండి, ఫస్ట్ మీరు ఇచ్చుకోండి ఒకరికొకరు. మొదట కూతురు కాదంట, కొడుకే పుట్టాలంట. నా 19 సంవత్సరాల సేవా అనుభవంలో నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు అర్థం కాలేదు చెప్పనా? 4 విషయాలు. మీరు చెప్పండి, మనం ఎండలో పడి కష్టపడి ఇంటికి వస్తే ఎదురొచ్చి గ్లాస్ నీళ్ళు ఇచ్చేది కొడుకా కూతురా? అది కూతురే కదా. మొదటి విషయం. రెండవ విషయం,
మనకు అనారోగ్యంగా ఉంటే, బాధలో ఉంటే మనం స్కూల్కో కాలేజ్కో వెళ్ళడం మానేసి మరీ ఇంట్లో ఉండి చాకరీ చేసి పెట్టేది కొడుకా కూతురా? కూతురే. ఆమెకు డబ్బులు ఇస్తే దాచి 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 తిరిగి మళ్ళీ మన అవసరానికి ఇచ్చేది కొడుకా కూతురా? వీడు ఉన్న ఎత్తుకుపోతాడు. బైక్ కొనిచ్చే వరకు ప్రాణం తీస్తాడు. ఎవడో ఫ్రెండ్ తలకు మాసినోడు వాడి మాయలో పడిపోయి వీడు వాడి స్తోమతకు మించి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటాడు. 4 లక్షల బైక్, 3 లక్షల బైక్, ఎక్కడో చోట వీడు పడిపోతాడు, కాళ్ళు ఎరగొట్టుకుంటాడు, లేదా జీవితమే నాశనం అయిపోతుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ ఎటుపోతాడో, వీడి స్టైల్ ఎటుపోతుందో తెలియదు. బైక్ స్టైల్ కోసం కాదు తీసుకోవాలి, మంచి హుందా బైకే తీసుకోవాలి. చావడం కోసం కాదు, బ్రతకడం కోసం, పని కోసం బైక్ కదా. మొత్తం ఐడియాలజీ మారిపోవాలా, సమాజంలో మారిపోయింది. కూతురేమో తను దాచుకుంది తిరిగిస్తుంటుంది. పెళ్లి చేసి పంపినా సరే నీకు బాగోలేదంటే ఏడ్చుకుంటూ వచ్చేది కొడుకా కూతురా? ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఎక్కడెక్కువ కనబడుతుంది? మరి నీకెవరు పుట్టాలని అంటున్నావు? ఎందుకు అని నాకు అర్థం కాల. ఇంత ప్రేమ పంచే కూతురు ఉన్నప్పుడు కొడుకు ఎందుకు? నేను ఒక తల్లికి కొడుకునే ఉండి ఆలోచించాను న్యాయంగా. అప్పుడు అర్థమైంది నాకు విషయం ఏమిటో తెలుసా? ప్లానింగ్ ఉంది ఇక్కడ, పెద్ద ప్లానింగ్. ఏంటో తెలుసా ప్లానింగ్? ఈ కొడుకు పెద్దోడ ఒక తన్నుదంతా ఈవిడ వృద్ధాశ్రమంలో పడదామని ప్లానింగ్. ఎందుకు ఈ మాట అన్నానంటే, మీరు చెప్పండి, భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉండడానికి కారణం ఎవరు? సరిపోయింది, నీకు కావాల్సింది అదేగా. అందుకే నేనేమంటానంటే, కొడుకే కావాలనే ప్రార్థన వద్దు. ఎవరినిచ్చినా ప్రేమిస్తాను ప్రభువా, అంగీకరిస్తాను ప్రభువా, కొడుకునిచ్చినా పర్లేదు, కూతురునిచ్చినా పర్లేదు అనే మనసు కావాలి. ఒకసారి నేను విదేశాలకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్కి తీసుకెళ్తున్నారు. నా పక్కన ఒక బిషప్ గారు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఆయనకు ఫోన్ వచ్చింది. సార్ కూతురు పుట్టింది అని చెప్తున్నారు. ఆయన లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నారు. చెప్పండి ఇప్పుడే కిరణ్ పాల్ గారిని రిసీవ్ చేసుకున్నాను, చెప్పండి అంటున్నాడు. వాళ్ళు అన్నారు, సార్ ఇట్లా కూతురు పుట్టింది, మీరు ప్రార్థన చేశారు కదా. అయ్యో అన్నాడు. కూతురు నాకు ఒక క్షణం ఆ డోర్ తీసినని అనిపించింది. నేను అనేశాను, తెలుసా మీరు అయ్యో అనగానే మిమ్మల్ని అట్లా కిందికి నెట్టేయాలనిపించింది అని. అయ్య బాబు ఏంటి సార్ అంత మాట అన్నారు? జోక్గానేనా? లేదు, సీరియస్గానే అన్నాను. ఏంటి సార్ మరీ అంత వైలెంట్గా ఉన్నారు? లేదు, కొడుకు పుడితేనేమో కంగ్రాట్స్ అంట, కూతురు పుడితేనేమో అయ్యో అంట. నేనంటాను, కూతురు పుడితే డబుల్ కంగ్రాట్స్. ఎందుకంటే అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్టే. అమ్మ ప్రేమ పంచగలిగేది అమ్మాయి ఇంట్లో కాదా? మరి మీకోసం చెప్తే మీ మొహాలు ఏంటట్టున్నాయి? ఎందుకంటే నాకు తెలుసు, అమ్మ ప్రేమను పోగొట్టుకున్నాను నేను, నాన్న ప్రేమను పోగొట్టుకున్నాను నేను. చిన్నప్పుడు నాకు 8 సంవత్సరాల వయసు తర్వాత అమ్మ ప్రేమ దొరికింది. అప్పటి వరకు అమ్మ ప్రేమ దొరకలేదు. నాన్నేమో చనిపోయారు. మా అమ్మ నాన్న ఇద్దరు నక్సలేట్స్గా ఉన్నారు. మా నాన్న స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవాడు, మా తాత స్కూల్ హెడ్ మాస్టర్, మా బాబాయ్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ, అందరు వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన అప్పట్లోనే MA చదువుకున్నాడు. 8 ఎకరాల స్థలం అమ్మి 18 గ్రామాలను దత్తత తీసుకొని దిక్కులేని వారిని చదివించాడు మా నాన్నగారు. రైతులకు రాత్రిబడులు పెట్టి చదువు చెప్పాడు మా నాన్నగారు. సారా గాస్తుంటే పెద్ద పెద్ద ధర్నాలు చేసి సారా గాయడం ఆపి ఉద్యమాలు చేసిన వాడు మా నాన్నగారు. ప్రజాసేవకుడు. నక్సలేట్గా మారిపోయాడు. మా అమ్మ నక్సలేట్గా మారిపోయింది. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు బంధువుల దగ్గర. వారు కొన్నాళ్ళు బాగానే ఉంచుకొని, మరి డబ్బు, ఆస్తి ప్రేమను చంపేస్తుంది కదా, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము అక్కడి నుంచి పారిపోయేటట్లు చేయాలని చేశారు. మిరపకాయ నుంచి మా కళ్ళలో పెట్టేసేవాళ్ళు, చురుకులు పెట్టేవారు. ఇప్పటికీ నా ఒంటి మీద వాళ్ళు పెట్టిన చురుకులు, మరకలు అలాగే ఉన్నాయి. ఇబ్బంది పెట్టేవారు చాలా ఎక్కువగా. మేము పెంచుకునే కుక్కల దగ్గర పడుకునే వాళ్ళం. మేము ఇంట్లోంచి నెట్టేస్తుంటే ఆ కుక్కల్ని గట్టిగా పట్టుకుని చలికి వణుకుతూ, ఆ రేంజ్ నుంచి, ఆ స్థాయి నుంచి దేవుడు ఈరోజు ఒంటరివన్నీ 1000 మందిగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను లేపిన దేవుడు నిన్ను కూడా లేపగలడు. అందుకే నేను చెప్తున్నాను, మన గర్వంతో మనం దేవుని చిత్తాన్ని చేయలేం, మన కోపంతో చేయలేం.
ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులం అవుతాం. ప్రతిరోజు నేర్చుకోవాలి. మనం ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకోగలిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇంకొక మాట అడుగుతాను, దేవుని గురించి మనకు ఎంత తెలుసో తెలుసుకోవాలి కదా. మీరు చెప్పండి, బైబిల్ గ్రంథంలో అంటే ముఖ్యంగా ప్రకటన గ్రంథం ప్రకారం ఆకలి దప్పులు ఉంటాయా ఉండవా పరలోకంలో? ఉండవు. వెరీ గుడ్. ఎందుకంటే బైబిల్ అదే ఉంది, ఉండవనే ఉంది. నేను కూడా ఉండవనే నమ్ముతా. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. సరే కానీ ఆకలి దప్పులు లేని రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? మన్నా ఇప్పుడు సైడ్ చూసింది, నిజమే కదా, నిజమే కదా. ఎందుకుందో మనం దేవుణ్ణి అడగలేదు, మనం తెలుసుకోలేదు. దేవుడేమో చెప్పడానికి జ్ఞానం రెడీగా పెట్టాడు బైబిల్ గ్రంథంలో. చాలా గొప్ప న్యాయమైన కారణం ఉంది. ఆకలి దప్పులు లేని రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకుందో. అవును, ఆకలి దప్పులు లేని రాజ్యంలో సంఘానికి క్రీస్తుకు వివాహమైన తర్వాత పెండ్లి విందు ఎందుకు జరగబోతుంది? ఆకలి దప్పులు లేని రాజ్యంలో పెండ్లి విందు ఎందుకు? సంఘానికి తెలియదు. ఆకలి దప్పులు లేని రాజ్యంలో జయించిన వారిని జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని ఎందుకన్నాడు? సంఘానికి తెలియదు. ఆకలి దప్పులు లేని రాజ్యంలో మీతో పాటు ద్రాక్షారసం తీసుకుంటానని ఎందుకన్నాడు? సంఘానికి తెలియదు. వ్యాధి బాధలు లేని రాజ్యమైతే జీవవృక్షపు ఆకులు తింటే స్వస్థపడతారని ఎందుకు రాయించాడు? వ్యాధి బాధలు లేని చోట ఈ స్వస్థతలు ఏమిటి? సంఘానికి తెలియదు. ప్రతిదానికి చాలా న్యాయమైన కారణం, గొప్ప కారణం ఉంది బైబిల్ గ్రంథంలో. ఇలా ఆలోచిస్తూ పోతుంటే దేవుని న్యాయం, దేవుని చట్టం, దేవుని ఆలోచన, దేవుని సూత్రం, దేవుని ఆజ్ఞ, చివరికి సాతాను తంత్రములు కూడా ఇప్పటికి మనకి ఇంకా తెలియదు. ఇంతలో భక్తులం ఎలా అయిపోయాం? ప్రార్థన చేసి, ఉపవాసాలుండి, వరములు పొంది, అభిషేకం పొంది, గొప్ప గొప్ప కార్యములను చేసి, ఆశీర్వాదాలు పొంది మనం అందరికంటే గొప్ప భక్తులం అయిపోయాం. దేవుని దృష్టికి అసలు ఇది భక్తే కాదు, ఇది స్టార్టింగ్ అంతే. ఎందుకంటే బాప్తిసం పొందిన వాని వలన ఈ సూచక క్రియలు అని ఒక పెద్ద లిస్టే ఇచ్చాడు అక్కడ. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగడం, దర్శనాలు, కళలు చూడడం, ప్రవచనాలు చెప్పడం, చెప్పినవి నెరవేరడం, ఇవన్నీ దేవుని దృష్టికి పెద్ద గొప్పవి కాదు. ఆయన మనసులో ఉన్న సంగతి నీ మనసులో కనబడాలి. అది దేవుని దృష్టికి చాలా గొప్ప పరిచర్య, అది దేవుని దృష్టికి చాలా గొప్ప భక్తి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అసలు మన భక్తి ప్రారంభమైందా? ఇంకో 4 మాటలు అడుగుతాను, ఆలోచించండి. మీరు ఆలోచించడానికే, మీరు ఎంత ఆలోచిస్తారో మీకు అంత బైబిల్ అర్థమవుతుంది. మీరు ఆలోచించండి. దేవుడు అనుకుంటే ఇలా చిటికేసేలోపు సాతాన్ని బంధించగలడా లేదా? ఎస్ ఆర్ నో? కదా. ఎందుకు బంధించట్లా? ఎందుకు విడిచిపెట్టేశాడు? చాలా పెద్ద కారణం ఉంది, న్యాయమైన కారణం ఉంది. అంత మాత్రమే కాదు, ఎంతమంది నరకానికి వెళ్తారో, ఎంతమంది పరలోకానికి వెళ్తారో పుట్టక ముందే తెలుసు ఆయనకి. అవునా? మనుషులు పుట్టక ముందే తెలుసు కదా. అలాంటప్పుడు నరకానికి వెళ్ళేవారిని పుట్టించడం ఎందుకు? న్యాయమైన కారణం ఉంది, పెద్ద కారణం ఉంది. సంఘానికి ఏమో తెలియదు. దేవుడు ఏం చేస్తున్నాడో మనకు తెలియట్లేదు, కానీ దేవుణ్ణే ఆరాధిస్తున్నాం. ఏమని ఆరాధిస్తాం? గొప్పోడా, మంచివాడా, అద్భుతాలు చేసేవాడా, ఇంకెప్పుడు ఇవే అనమాట. పలికిన మాటలే పలికి, పలికిన మాటలే పలికి, పలికిన మాటలే పలికి ఆరాధిస్తున్నాం. అది కాదు ఆరాధన. ఆయన న్యాయమును పాడేది, సత్యమును పాడేది, ఆయన నీతిని పాడేది, ఆయన వ్యూహమును పాడాలి, ఆయన ఆజ్ఞను పాడాలి, ఆయన చట్టమును పాడాలి. అందుకే భక్తుడు అంటాడు, నేను నీ నీతిని గూర్చి పాడుతాను, సత్యమును గూర్చి పాడుతాను. ఎంత విచిత్రమో చూడండి. దేవుని గూర్చి చాలా విషయాలు తెలియకుండా బ్రతికేస్తున్నామే. నాకు ఇంకో మాట చెప్పండి, ఎంతోమంది సేవకులు గుండెపోటుతో చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు. దేవుడు కాపాడాలనుకుంటే ఎంతసేపు? చేయడ్డు పెట్టి కాపాడొచ్చుగా, ఎందుకు కాపాడట్లా? చాలా పెద్ద కారణం ఉంది, న్యాయమైన కారణం ఉంది. సంఘానికి ఏమో తెలీదు. ఇలా నేను అడుగుతూ పోతేనండి, రేపు తెల్లవారే వరకు అడుగుతూనే ఉంటాను. అన్ని విషయాలు తెలియదు, ఇంకా మనకి అన్ని విషయాలు తెలియదు. కానీ మనం మాత్రం భక్తులం అయిపోయాం. నాకంటే గ్రేట్ ఇంకెవరు లేరు. నాకు కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి,
నేను చెప్తున్నాను, అదంతా చెత్త. ఇంకా దేవుని జ్ఞానం లేని చోట అది చెత్త. ఎందుకంటే విడవబడతావు కదా నువ్వు, ఎలాగో బుద్ధి లేని సంఘం నువ్వు అయిపోతావు కదా ఎలాగో. ఒకవేళ ఎత్తబడ్డా ఏదో ఒక మూలను ఉంటావు కదా పరలోకంలో, దేవునికి ఏం యూస్? అందుకే అంటాడు చూడండి, పేతురు పత్రికలో అంటాడు, రూపాంతరం కొండ గురించి, అక్కడున్న అద్భుతం గురించి పేతురు మాట్లాడుతూ అంటారు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటాడు. అద్భుతం గురించి చెబుతూ, రూపాంతర కొండ అనుభవం గురించి చెబుతూ, అంతకంటే స్థిరమైనది వాక్యమే అంటాడు. నేను అనేది ఏమిటంటే, వరము, అభిషేకము ఇవన్నీ వద్దని కాదు, దేవుని జ్ఞానం లేకపోవడం ద్వారా అది మరలా మనం సాతాను పనే చేస్తాం, దేవుని పని చేయం. మీకు అర్థమయ్యేటట్టు నా అనుభవం పంచుకుంటాను ఒకసారి. నా ప్రారంభపు పరిచర్య ఏంటో తెలుసా? అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలే. ప్రారంభ పరిచర్య మొత్తం అదే. ప్రజల మధ్యలో నేను నడుస్తుంటే పడిపోతుండే వాళ్ళు అటు ఇటు. నేను అనుకునేవాడిని, ఇంతకంటే గొప్ప పనే లేదు, ఇంతకంటే గొప్ప పరిచర్య లేదు అనుకునేవాడిని. ఎందుకంటే 8:30 గంటలు మోకరించి ఏడిచేవాడిని. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యేది నా ప్రార్థన. మళ్ళీ నేను పడుకునేసరికి మధ్యరాత్రి 12 అయ్యేది. నేను పడుకునేది 3-4 గంటలే, మరలా మోకరించి ప్రార్థించేవాడిని. మొరపెడుతుండేవాడిని 8:30 గంటల పాటు దేవుని దగ్గర. అప్పుడు నా పరిచర్య అంతా అద్భుతాలు, ఆశ్చర్యాలే. ఒకసారి నా శిష్యులు ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి, నేను అనుకోకుండా విన్నాను. ఏమని ప్రార్థించారో తెలుసా? ప్రభువా, నీ దాసుడు ప్రజల్లో నడిస్తే ప్రజలు పడుతున్నారయ్యా, మేము అరిస్తే పడాలయ్యా అంట. ఆ ప్రార్థన వినగానే నాకు గిల్టీ మైండ్ వచ్చేసింది. ఇదేమిటి వీళ్ళు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు? అరిస్తే పడ్డం ఏమిటి, నేను నడిస్తే పడ్డం ఏమిటి, వాళ్ళు అరిస్తే పడ్డం ఏమిటి? ఎక్కడో పెద్ద మిస్టేక్ జరుగుతుంది, నేనే ఏదో తప్పు నేర్పిస్తున్నాను వీళ్ళకి అని స్పృహ కలిగి నేను ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ప్రభువా, నేనేదో తప్పు నేర్పిస్తున్నట్టున్నాను, వీళ్ళని రాంగ్ ట్రాక్లో నడిపిస్తున్నట్టున్నాను అయ్యా, నాకు సహాయం చేయవా అని అడిగాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు స్పృహ కలిగించారు. ఏమన్నారు తెలుసా? నాన్న, అభిషేకం నాదే, కానీ నువ్వు వాడే విధానం మాత్రం నాది కాదు. అభిషేకం నాదే, కానీ ఆ పద్ధతి మాత్రం నాది కాదు. నేను ఆశ్చర్యపోయాను. అభిషేకం నీదైనప్పుడు పని కూడా నీదే కావాలి కదా, అభిషేకం నీదైనప్పుడు పని నీది కాకుండా ఎలా పోయింది? అప్పుడు చెప్పారు ఆయన, అభిషేకం దేవుడిచ్చిన, దేవుని గూర్చిన జ్ఞానం లేనివాడు దాన్ని దేవునికి నచ్చినట్లు వాడడంట. వాడు తన స్వబుద్ధికి అనుకూలంగా సాతానుకు నచ్చినట్టే వాడుతున్నాడంట భూమి మీద. అందుకే నాయకులు, అనుభవజ్ఞులైన నాయకులు ఉండడం చాలా అవసరం, చాలా అవసరం. నేను దేవుని లేఖనాధారాలు అడిగాను. ప్రభువా, సమాజానికి నేను బోధించాలంటే లేఖనం కావాలి. అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, పడిపోయిన కెరూబు ఉన్నాడే, వాడు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు యథార్థవంతుడు, అభిషేకించబడ్డ కెరూబు. ఏ దేవదూతకైనా దేవుడు సామర్థ్యతలు ఇస్తేనే ఉంటాయి, స్వతహాగా ఎవరికి ఏ శక్తులు ఉండవు, ఏదైనా దేవుడు ఇవ్వాల్సిందే. మరి పడిపోయిన కెరూబుకు దేవుడిచ్చిన సామర్థ్యతలు, దేవుడిచ్చిన శక్తులే. వాడు దేవుడి దగ్గర ఉన్నప్పుడు వాటికి మంచికే వాడాడు. వాడు సైతానుగా మారి భూమి మీద పడివేయబడ్డాక అవే శక్తుల్ని మంచికి వాడుతున్నాడా, చెడ్డక? ఇప్పుడు చెప్పండి, అభిషేకం ఎవరిది వాడి మీద? సామర్థ్యతలు ఎవరివి? ఎవరిచ్చినవి? కానీ ఎవరి కోసం వాడుకుంటున్నాడు వాడు? ఎందుకంటే ఆలోచన చెడిపోయింది. ఆలోచన చెడిపోతే అభిషేకం తప్పుగానే వాడబడుతుంది. ఒకసారి దేవుడు మనకు అభిషేకం ఇస్తే అది దేవుడు వాడడు, మనమే వాడాలి, సరిగ్గా వాడాలి. మరి వాడాలంటే దేవుని గురించి జ్ఞానం ఉండాలిగా. అందుకేనంట ఆ రోజు, నీ పేరట మేము ఎన్నెన్ని చేయలేదంటే అసలు నువ్వెవరో నాకు తెలియదు అనేస్తాడంట. నీకు నచ్చింది చేసావు, నాకు నచ్చింది చేయలేదు, అందుకు నువ్వెవరో తెలియదు. ఆ పరిస్థితి ఎవ్వరికి రాకుండానుగాక, ఆ పరిస్థితి ఎవ్వరికి రాకుండానుగాక. ఇంత బ్రతికి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో తెలియదంటే ఇంకేముంది, అయిపోయింది. ఎంత దారుణమైన జీవితం అది. అలా జరగకూడదు. అలాంటి రోజు ఎవ్వరికి రాకుండా ఉండడానికే దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరించి సరిచేస్తూ ఉన్నాడు. ఆ రోజు నుంచి నేను నా పరిచర్య విధానమే మార్చేశాను. అప్పటి నుంచి ప్రజల్ని పడగొట్టే పనిలో లేను. ఇదే హస్తం నేను ప్రజల మీద ఉంచితే వారు పశ్చాత్తాపపడి గుండెలు బాదుకొని తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. అప్పటి నుంచి వారు పశ్చాత్తాపపడి నూతన జీవితం ప్రారంభిస్తున్నారు.
అప్పుడు కొందరి మీద నేను చేతులు ఉంచినప్పుడు వారిలో నూతన క్రియ జరగడాన్ని చూస్తున్నాను, నూతన మనసు పుట్టడాన్ని చూస్తున్నాను. అప్పటి వరకు పడితే చాలనుకున్నాను, ఇప్పుడు పడిన ప్రతి ఒక్కడు లేచే వరకు ఊరుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది దేవునికి నచ్చిన పని కదా? అఫ్కోర్స్ దురాత్మలు పట్టిన వారు, బలహీనతలు ఉన్న వాళ్ళు పడిపోతుంటారు కాదు నేను అనేది. ఇట్లా ముడితే అలా పడిపోయి మళ్ళీ టంగమని లేచుకొని సర్దుకొని మళ్ళీ కిందికి వచ్చే, మళ్ళీ వేరే మీటింగ్లో కూడా మళ్ళీ ముడితే మళ్ళీ పడిపోయి మళ్ళీ టక్మని లేచి మళ్ళీ సర్దుకొని మళ్ళీ నవ్వుకుంటూ వచ్చేసి ఈ వ్యవహారాలు ఉన్నాయి చూసారు ఇప్పుడు సమాజంలో. మళ్ళీ వీడు గొప్ప అనుకుంటాడు, చూసాను నేను పడ్డాను అని గొప్పగా చెప్పుకుంటాడు. నువ్వు పడడం గొప్ప కాదు నాన్న, నీ మీదికి దేవుని శక్తి వస్తే క్రియ జరగాలి నీలో, అది చాలా ముఖ్యం. అది నాకు అర్థమైన తర్వాత నుండి ఈ హస్త నిక్షేపణ క్రియ చేస్తుంది, దేవుని వాక్యాన్ని నెరవేరుస్తుంది. అభిషేకం ప్రజలని కేవలం ఆర్భాటంలో ముంచదు, ఆలోచనతో నింపుతుంది, దేవుని చిత్తము నెరవేర్చడానికి. ఆమేన్. ఇలా ప్రతిదానికి విలువ పోగొట్టుకొని ప్రతిదానికి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పుకునే బలహీనత ఏర్పడితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు కదా. ఇప్పుడు చెప్పండి, మనకు దేవుని గురించి ఎంత తెలిసిపోయింది? అసలు ఏం తెలిసిందో చెప్పనా? మీకు చిన్నగా ఒక మాట చెప్తాను. మనమంట పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం బోధ చేస్తే దేవదూతలు వినబోతున్నారంట. మనం బోధ చేస్తే వాళ్ళు కూర్చొని వింటారు. సంఘం బోధ చేస్తే దేవదూతలు వింటారు. ఎక్కడుంది మాట బైబిల్లో? ఏం సార్ అంత వింత మాట చెప్తున్నావు? బైబిల్లో లేదు, ఇన్ని సంవత్సరాలు మేము చదివితే కనబడింది, నీకెలా కనబడింది? నేను మళ్ళీ చెప్తున్నాను, మనిషికి సొంత జ్ఞానంతో ఏది కనబడదు. దేవుడు చూపించమంటేనే ఏదైనా మనం చూపించగలం. ఆమేన్. బైబిల్ మీద 10 PhDలు చేసిన వాడికి కూడా సముద్రంలో స్పూన్ తెలిసినట్టే బైబిల్ గురించి, అంతేనా? ఎంత థియాలజీ తెలిసినా నీకు ఇంతే తెలిసినట్టు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం విడిచిపెట్టకుండా మర్మము, జ్ఞానము, న్యాయము, సూత్రము, చరిత్ర ఇలా మొత్తం తెలిసిపోయి ఇంకా నువ్వు నేర్చుకోవడానికి ఏమీ మిగిలినంత జ్ఞానం తెలుసుకున్నాక నీకు అర్థమయ్యేది ఒక్కటే, దేవుడు ఇంకా నాకు అర్థం కాలేదు అని అంటావు. అప్పుడు నువ్వు అంతటి అనంత జ్ఞాని ఆయన. నీకు బైబిల్ మొత్తం అర్థమైనాక అర్థమయ్యేది దేవుడు అర్థం కాలేదని మాత్రమే. అంత ఉన్నతుడు దేవుడు. అసలు మనం గర్వపడడానికి ఏమీ మిగిలి లేదు. అందుకే నేను చెప్తున్నాను ఏమిటంటే, ఇది దేవుని ఆలోచన, పరిశుద్ధాత్ముని జ్ఞానం మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు చూడండి. ఎవరైనా ఒకరు చదువుతారా? మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశింది శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును. ఆ మాట గమనించారా? ఇంకోసారి చదవండి బ్రదర్. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు, అక్కడ ఏముందంటే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును అంట. ఎక్కడున్న వాళ్ళంట వీళ్ళు? పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా దేవుడు తన నానావిధ జ్ఞానం తెలియజేయాలనుకుంటున్నాడు. ఆమేన్. ఏం బోధించాలనుకుంటున్నాడంట? నానావిధ జ్ఞానం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం వెళ్ళి దేవదూతలకు దేవుని జ్ఞానం బోధించాలంట. ఒకవేళ రేపే మీ జీవితానికి ముగింపు అయితే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి ఏమైనా నేర్చుకున్నారా? ఏమైనా రెడీగా ఉందా మీ దగ్గర? అయిపోయింది. మరి ఏది ఇంతకాలం భక్తి ఎడిపోయింది? అందుకే చెప్తున్నాను, మనం గర్వపడడానికి ఏమీ మిగిలి లేదు. దేవదూతలకు మనం బోధ చేసేది ఏమిటి? అక్కడికి వెళ్ళి మళ్ళీ జక్కయ్య గురించి తెలుసా? ఓ దేవదూతలారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు తెలుసా? రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి తెలుసా? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నమ్మకత్వం అంటే ఏంటో తెలుసా? అంటే వాళ్ళు అంటారు, ఎవరే అంత కష్టపడి భూమి మీద భక్తి చేసి మళ్ళీ పరలోకానికి వచ్చి సండే స్కూల్ స్టార్ట్ చేసేమేమిట్రా అంటారు వాళ్ళు. అందుకే దేవుడు అక్కడ రాయించాడు నానావిధ జ్ఞానం. ఇప్పటికీ దేవుని చట్టం వారికి పూర్తిగా అర్థం కాలేదు, దేవుని ఆలోచన విధానం పూర్తిగా అర్థం కాలేదు, ఇప్పటికి వారికి దేవుడు ఏం చేస్తున్నాడో పూర్తిగా అర్థం కాలేదు.
ఈ మనుషుల్ని దేవుడు ఇలా సృష్టించడం వెనకాల ఆయన ఉద్దేశం ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి వాళ్ళకు కుమారుడైన దేవుడు కూడా ఇంకా అర్థం కాలేదు. ఆయనకు నమస్కరించమని తండ్రి చెప్తే వాళ్ళు ఇంకా నమస్కరించడానికి ఇష్టపడట్లేదు. అందుకే హెబ్రీ పత్రికలో రాయబడింది, ఒకరోజు మనం ఆయనతో పాటు వెళ్ళినప్పుడు వారందరూ తిరిగి నమస్కరించబోతున్నారంట. మన వల్ల తిరిగి ఆయనకు ఘనత రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంకో పెద్ద రహస్యం చెప్పనా? ఇప్పటివరకు 1:20 విన్నారు. ఇప్పుడు 1:20 గడిచిపోయింది ఇప్పటి వరకు. ఇంకొక మాట చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా? నిజమే, చూసుకోండి సమయం. ఈయన కావాలని అనుకుంటున్నారా? లేదు. దాదాపుగా 1:20 పాటు మనం కూర్చున్నాం ప్రశాంతంగా. ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట చెప్పి ప్రార్థిస్తాను. యేసు ప్రభువు ఆరోహణుడై వెళ్ళాడు కదా, వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదు. ఇప్పుడు కొందరికి ఉలికిపాటు ఎక్కువ. అదేంటి సార్, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడని ఉందిగా, తెలుసుగా. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని నాకు తెలుసు, బైబిల్లో కూడా ఉంది. కానీ ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదనే చెప్తున్నా నేను. అదే సార్, కుడిపార్శ్వం అంటే ఇంకో సింహాసనం కదా, అదే చెప్తున్నాను. బైబిల్ జాగ్రత్తగా చదువుదాం. ప్రకటన గ్రంథం 3:21 ఏముందో తెలుసా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చున్న ప్రకారం అన్నాడు. ఈయన జయించి ఎవరి సింహాసనంలో కూర్చున్నాడంట? ఆయనతో కూడా ఆయన సింహాసనంలోనే ఉన్నాడు. తండ్రి సింహాసనంలో తండ్రి పక్కన ఉన్నాడు. కుమారుని సింహాసనంలో కూర్చోలేదు కుమారుడు, తండ్రి సింహాసనంలో తండ్రి పక్కన కూర్చొని ఉన్నాడు. మరి ఆయన సింహాసనంలో ఎప్పుడు కూర్చుంటాడు? నీతో నాతో కలిసి కూర్చుందామని ఎదురు చూస్తున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు గడిచిన 2000 సంవత్సరాలుగా తన సంఘం కొరకు ఎదురు చూస్తున్నాడు. తన సంఘానికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు దేవుడు, అంత విలువిస్తున్నాడు. ఈ మాట ఎక్కడుంది? అక్కడే ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 3:21 నేను నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు జయించి వస్తే నీతో కలిసి సింహాసనం ఎక్కాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన సింహాసనంలో ఉన్నాడా, తండ్రి సింహాసనంలో ఉన్నాడు? ఇప్పుడు మరి ఆయన సింహాసనంలోకి ఎప్పుడు వెళ్తాడు? నీతో నాతో కలిసి మనం జయించి వెళ్తే అప్పుడు మనతో ఆయన సింహాసనం ఎక్కబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరినైనా మనం, సార్ మీకోసం సింహాసనం వేసాం రండి అంటే, నా భార్యతోనే నేను కూర్చుంటాను అన్నాడంటే అతని దృష్టిలో తన భార్య చాలా ఇంపార్టెంట్ అని అర్థం. మట్టి మనుషులు ఎన్నోసార్లు దేవుణ్ణి బాధ పెట్టాం, దేవుణ్ణి గాయపరిచాం, కానీ మనం లేకుండా ఆయన ఇంకా సింహాసనం ఎక్కలేదంటే చూడండి ఎంత లాయల్గా ఉన్నాడో ఆయన మన విషయంలో. అది ఆయన ప్రేమ. ఆయన మనల్ని అంత ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇప్పటి నుంచి అయినా సరే మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను ఆయనకు మహిమగా మార్చుకోండి. ఆయన మనందరినీ తిరిగి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఆయన. మన కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. మనమేమో ఇక్కడే బతికేద్దామని అనుకుంటున్నాం. చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు పాపం పువ్వులు పట్టుకొని తిరగడానికి వాళ్ళకి టైం సరిపోవట్లే. తమ్ముడు, ప్రేమ దోమ అని తిరిగావంటే గుర్తుంచుకో, ఈగలు తోలుకోవడానికి కూడా టైం సరిపోదు. ఈ ప్రేమ దోమ నిన్ను ఈగల దగ్గరికి తీసుకెళ్తుంది. నేను చెప్తున్నాను, చాలామంది జీవితాలు చూసి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 25 సంవత్సరాలు, మినిమం 25 సంవత్సరాలు లేదా 23 సంవత్సరాలు దాటే వరకు నీ లైఫ్కి ఎవరు కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకోకూడదు. అది తప్పుడు సెలెక్షన్ అవుతుంది. ఈలోపే మినిమం 23 సంవత్సరాలు దాటిన తర్వాతే నీ జీవితానికి ఎవరు కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటో 7th క్లాస్లోనే స్టార్ట్ చేస్తున్నారు మహానుభావులు సెలక్షన్లు. వద్దురా నాన్న. ఆ తర్వాత నీకు ఫ్రస్ట్రేషన్లు, ఈ వయసులోనే బీపీ, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు, నన్ను కలవట్లేదు, ఎటు పోయిందో తెలియదు, వాడు ఎటు పోయాడో తెలియదు. ఎందుకురా ఈ గోలంతా మీకు? చక్కగా అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండి అందరితో కలిసి ఆనందించి సంతోషంగా గడిపి ఓ మంచి చదువును చదివి ఉన్నతులైపోయి సంపాదించే వాళ్ళు అయిపోయి ఎవరి దగ్గర చెయ్యి జాపకుండా మీ సంపాదన మీద మీరే నిలబడి అప్పుడు మీ సంపాదనకు ఒక రాణిని వెతుక్కోండి. అది కదా అసలు జీవితం అంటే. అది కాదంట.
ముందు బేవార్స్ అయి తర్వాత దాన్ని కవర్స్ చేయాలి. తప్పు నాన్న. ముందు మీరు సక్సెస్ అవ్వాలి.